హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా బావ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడండి. పాపం అనొద్దు కర్మ వెంటొస్తదని. కానీ ఈరోజు ఆ మాట చాలా కళ్ళు తెరిపించాయండి. నేనైతే టైలరింగ్ చేస్తాను. చిన్నగా శారీ బిజినెస్ చేస్తానండి ఇంట్లోనే ఉండి. కస్టమర్లు ఎలా ఉన్నారంటే మన సైడ్ రావాల్సిన అమౌంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలివి ఉపయోగించి ఇప్పించుకుంటారు. కానీ మనకు రావాల్సిన అమౌంట్ మాత్రం అస్సలు ఇవ్వరు. మనం అయ్యో పాపం అని వాళ్ళ పరిస్థితులను బట్టి అయ్యో పాపం అంటాం. ఆ పాపం అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. పాపం అంటే కర్మ వెంటొస్తదని మా బావ అన్న మాట ఈరోజైతే కళ్ళు తెరిపించాయండి. అసలు చాలా తెలివిగా ఉపయోగిస్తారండి. వాళ్ళ సైడ్ రావాల్సిన రూపాయి మాత్రం వదులుకోరు. మనకి ఇవ్వాల్సిన రూపాయి మాత్రం తొందరగా ఇవ్వరు. మీరు కూడా ఎంతమంది ఇలా బాధపడ్డారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. కస్టమర్లు అందరూ ఒకేలా ఉండరు. ఒకరు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.